చాలామందికి గుర్తుండే ఉంటుంది. కొన్ని నెలల కిందట నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం అంటూ హుటాహుటీన కొలంబో వెళ్ళారు. ఆ వెంటనే మ్యాచ్ ముగియగానే బయలుదేరొచ్చి అమరావతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి స్వాగతం పలికే కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ముగిసిన కొద్దిసేపటికే మళ్ళీ వెంటనే ఢిల్లీ పయనమై ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే దాదాపు 10-12 గంటల వ్యవధిలోనే ఆయన కొలంబో టు విజయవాడ, విజయవాడ టు ఢిల్లీ అన్నట్టుగా 3 నగరాల్లో చక్కర్లు కొట్టొచ్చేశారు. చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఆ సందర్భంగా ఆయన తన డబ్బులు, తన టికెట్, తన ఎంజాయ్మెంట్, తన ఇష్టం అన్నట్టు కౌంటర్ ఇచ్చారు. పెద్ద విశేషమేం లేదు. ఆయన తన పర్సనల్గా ఎంత ఎంజాయ్మెంట్ చేయడానికైనా ఏదైనా చేయడాన్ని ఎవరో అభ్యంతరం పెట్టరు. కానీ మంత్రిగా ఆయన తన బాధ్యతల విషయంలో ఎంత మేరకు సమర్థవంతంగా సాగుతున్నారు అనే ప్రశ్నలు మాత్రం ఎప్పుడూ వస్తుంటాయి. ఇటీవల దేశవ్యాప్తంగానే అనేక రకాల వృధా ఖర్చుల మీద పొదుపు పాటించాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పిలుపిచ్చారు. ఆయన హైదరాబాద్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలోనే ఈ మాటలు దేశానికి అంతటికీ హితబోధ చేశారు. మోదీ ఆ మాటలు చెప్పిన కొద్దిసేపటికే నారా లోకేష్ హుటాహుటీన సింగపూర్ పయనమయ్యారు. సింగపూర్లో ఉదయం దిగి మళ్ళీ వెంటనే ఇమ్మీడియట్గా రిటర్న్ అయిపోయారు. సింగపూర్ నుంచి ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ నుంచి గౌహతికి వెళ్ళారు. గౌహతిలో అక్కడ బీజేపీ సీఎంగా హిమంత బిశ్వా శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్కి చేరుకున్నారు. అంటే 24 గంటలు తిరిగే ముందే హైదరాబాద్ టు సింగపూర్, సింగపూర్ టు ఢిల్లీ, ఢిల్లీ టు గువాహతి, గువాహతి టు హైదరాబాద్ అన్నట్టుగా చక్కర్లు కొట్టారు. సుడిగాలి పర్యటన చేశారు. మరి ఇలా ఒక మంత్రి కొన్ని గంటల పర్యటన కోసం పరాయి దేశం వెళ్ళి రావడాన్ని ఎలా చూడాలి? పైగా ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు వద్దని చెప్పిన తర్వాత, కొంతకాలం మానుకోమని చెప్పిన తర్వాత నారా లోకేష్ పర్యటనల సారాంశం ఏంటి అనే చర్చ జరిగింది. కట్ చేస్తే ఆ తర్వాత జరిగినటువంటి ఏపీ క్యాబినెట్లో ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్రంలో కూడా అనేక పొదుపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అంటూ కూటమి సర్కారు ఘనంగా ప్రకటించింది. దాని తర్వాతే మంత్రులు సైకిళ్ళు తొక్కడం, కొంతమంది కాన్వాయ్ తగ్గించుకోవడం, ఇలా చాలా హడావుడి చేశారు. కానీ తీరా విదేశీ పర్యటనలు మానుకోవాలని ప్రధానమంత్రి పిలిపించిన వెంటనే ఇప్పుడు నారా లోకేష్ మళ్ళీ రష్యాకి పయనమవుతున్నారు. విదేశీ పర్యటనలు కొద్ది కాలం పాటు మానుకుంటాం అని ఏపీ క్యాబినెట్లో నిర్ణయించినట్టు మంత్రి పార్థసారథి మీడియా ముందు వెల్లడించారు. చంద్రబాబు పొదుపు కార్యక్రమాలకు ఒక ప్రణాళిక అంటూ ప్రకటించారు. మరి అంతా చేస్తే రూల్స్ ఫ్రేమ్ చేయడమే తప్ప పాటించరా అనేటువంటి అనుమానం వస్తుంది. అందరికీ విదేశీ పర్యటనలు వద్దని చెప్పిన తర్వాత మరి నారా లోకేష్ మహానాడు ముగిసిన వెంటనే రష్యాకి ఎలా పయనమవుతున్నారు? 3 రోజుల పర్యటన కోసం ఆయన మాస్కోకి ఎందుకు బయలుదేరుతున్నారు అనే ప్రశ్నలు తీస్తాయి. కొలంబోలో వెళ్ళారంటే సొంత డబ్బులు, సొంత ఎంజాయ్మెంట్ అని చెప్పుకున్నప్పుడు మరి సింగపూర్ కొన్ని గంటల్లో తిరిగి వచ్చినటువంటి టూర్కి ఎలా వెళ్ళారు అనేటువంటి ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు విదేశీ పర్యటనలు వద్దని ప్రధానమంత్రి చెప్పిన తర్వాత, కూటమి ప్రభుత్వమే నిర్ణయించిన తర్వాత నారా లోకేష్ ఎలా బయలుదేరుతున్నారు అనే ప్రశ్న కూడా రాక మానదు. అయితే ఎప్పుడైనా ఒక నాయకుడు విదేశీ పర్యటనకు వెళ్ళడం ద్వారా రాష్ట్రానికి, దేశానికి వచ్చినటువంటి ప్రయోజనం ఎంత అనే ప్రశ్నలు తీస్తాయి. మరి ఇప్పటికే నారా లోకేష్ అమెరికా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, దావోస్ పలుమార్లు వెళ్ళారు, సింగపూర్ ఎన్ని మార్లు వెళ్ళారో చెప్పలేనంత. ఇలా వివిధ దేశాలు పర్యటించి వచ్చిన తర్వాత అదనంగా రాష్ట్రానికి ఒరిగిందెంత? ఈ రాష్ట్రానికి ఆయా దేశాల నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయించక మానవు. మరి రాష్ట్రానికి అదనంగా దక్కే ప్రయోజనం లేకపోగా విదేశీ పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని వినియోగించడం ఎంత మేరకు సరైంది అనే మాట కూడా ఉంటుంది. ఏమైనా మొత్తంగా నారా లోకేష్ మాత్రం కూటమి ప్రభుత్వమే నిర్ణయించినటువంటి రూల్స్ని కూటమిలో భాగస్వామిగా ఉన్న మంత్రి పాటించకపోవడం ఏంటి అనేటువంటి తీరున చాలామంది విస్మయం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు పెట్టే రూల్స్ అన్నీ, పొదుపు ప్రణాళికలన్నీ నిమ్మల రామానాయుడు లాంటి మంత్రులే పాటిస్తారా? నారా లోకేష్ లాంటి మంత్రులుగా వర్తించవా అనే ప్రశ్న సోషల్ మీడియాలో ఉదయిస్తోంది.